హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగుండాలని అదే కోరుకుంటున్నాను. స్పెషల్ ఏంటో చూద్దాం రండి. ఇది సంకటి, చికెన్ పకోడీ, చికెన్ ఎగ్ ఫ్రై, ఇది మజ్జిగ పచ్చడి, ఇది చింతకాయ సూప్, చింతకాయ పచ్చిమిర్చి పల్లీలు వేసి చేసి ఎట్లుందో తిని చూపిస్తాం. కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. చింతకాయ సూప్, మా అమ్మ ఫేవరెట్ చింతకాయ సూప్. చింతకాయ వస్తే అన్ని చింతకాయ చట్నీ, చింతకాయ కర్రీ, చింతకాయ పచ్చడి, అన్నీ చింతకాయతోటే. అట్లా ఇంట్లో ఇలాలో ఉంటే ఇట్లా ప్రేరాలు సినిమాలు చూడు, మునక్కాయ పచ్చడి, మునక్కాయ సూప్, మునక్కాయ చట్నీ అన్నీ అట్లా చేస్తుంది టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తా. సంకటి చేసుకోవాలి, రాగి ముద్ద వేసుకోవాలని చాలా రోజులు ఉండే ఈరోజు చింతకాయ చారు సూపర్గా టేస్ట్ చేసుకుంటే చాలా బాగుందండి. సూపర్ సూపర్. చింతకాయ చారు అంటే చాలు, చింతకాయలు ఉంటే సరే. మా చికెన్ మటన్ ఏది ఇష్టం ఉండదు. సూపర్ ఉందండి. కొబ్బరి పచ్చడి కలుపుకుంటా, చికెన్ పకోడీ చాలా బాగుంది. కొబ్బరి పచ్చడి బాగుంది. అవునా, చూస్తాను. కొంచెం మా అమ్మ వంట అయితే చాలా బాగా చేస్తుంది. కొబ్బరి పచ్చడి బాగుంది, సూపర్. నిన్న శనివారం కొట్టిన కొబ్బరికాయ, అందుకని ఈరోజు చేసిన. ఇది చాలా టేస్ట్ ఉన్నాను. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. మా అమ్మ గుత్తంకాయ కూడా వేసింది, పెట్టడం మర్చిపోయింది. నోట్లో కరిగిపోతుంది అంటే ఇప్పుడు నాకు గుత్తంకాయ గుర్తొచ్చింది. గుత్తంకాయ అలానే అంటారు కదా, పెట్టుకుంటే నోట్లో కరిగిపోతుంది అని. గుత్తంకాయ చేసిన మర్చిపోయింది, పెట్టడం మర్చిపోయింది మా అమ్మ. గుత్తంకాయ ఎంతమంది ఫేవరెట్ కమెంట్లో పెట్టండి. గుత్తంకాయ సరే. ఉప్పు కర్రీ కూడా చాలా బాగుంది. ఇలా 4-5 కర్రీస్ ఉంటే అన్నం తినలేము ఇంకా. అది కొంచెం తినేసరికి మస్తు అవుతుంది.
గుత్తి వంకాయ టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్తా. సూపర్. చూద్దాం గుత్తి వంకాయ టేస్ట్. వంకాయ అంటే వంకాయని అందరూ అంటారు కదా, వంకాయ అంటే ఎక్కడుంటే చాలా. రోజు కాలేజీ వచ్చి అలసిపోతాం కదా, ఈరోజు అయితే మా అమ్మ 8 గంటలు చేసరికి ప్రశాంతంగా తింటున్నా. రోజు హడావిడి 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 ఉంటుంది కదా, ఇప్పుడు హాయి ఉంది తింటుంటే. మీరు కూడా సండే ఏం స్పెషల్ చేసుకున్నారో కింద కామెంట్లో పెట్టండి. మామూలుగా అయితే గుత్తి వంకాయ మొత్తం మసాలాలు ఎక్కువ వేసి చేస్తారు కదా, మా అమ్మ మసాలాలు ఎక్కువ వేయకుండా ఇంత బాగా చేసింది, నాకు చాలా నచ్చింది. బాగుంది. మసాలా లేకుండా ఉట్టుకునే చేసిన టమాటా ఆనియన్స్ అంటే చాలా బాగుంది నిజంగా. నాకు రాగి ముద్ద అంటే నాకు చాలా ఇష్టం. ఊరికొరికి అడుగుతుంటాం మా అమ్మ రాగి ముద్ద చేయమ్మా. అది కరోనా బాగుంది. అది ఈరోజు చేసింది రాగి ముద్ద, నా ఫేవరెట్ అన్నమాట. ఇంకా రాగి ముద్ద నాటుకోడి పులుసు తింటే చాలా బాగుంటుంది కదా. అది బాగుంది. చాలా బాగుంది నిజంగా. సూపర్ కాలుతుంది ఫ్రెండ్స్. మా డాడీ ఫేవరెట్ తెలుసా వంకాయ అంటే, చాలా ఇష్టం మా డాడీకి. ఇప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కంపల్సరీ చూస్తాను నేను, నాకు చాలా ఇష్టం శ్రీదేవి డ్రామా కంపెనీ. డీజోడి కంపల్సరీ చూస్తాను నేను, అడిగినదే ఇష్టం. జబర్దస్త్. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ బాయ్ బాయ్. మీరు కూడా సండే స్పెషల్ ఏం చేస్తారో కామెంట్లో పెట్టండి. బాయ్.